2025 10వ నెల 15వ తారీఖున నాకు ఆఫీసుల నుంచి పంపించారు మెసేజ్ వాట్సాప్లో. మీ భూమి సమస్యది మేము పెద్ద అధికారులకు పంపించాము, మీకు న్యాయం జరిగిద్ది, పరిష్కారం అయ్యిద్దని చెప్పి మాకు పెట్టారు మెసేజ్. నేను 4 రోజులు ఆగి, ఎందుకంటే మన 4 రోజులు చూసి చేద్దాం వీడని చెప్పి సాగాను. ఇది 15వ తారీఖు వచ్చింది, 10వ నెల 15వ తారీఖు వచ్చింది. మరి వాళ్ళ తారీఖు 20 కదా, 5 రోజులు ఆగి చూశాను నేను, మళ్ళీ ఆయన ఫోన్ చేస్తారేమని. అంటే ఫోన్ ఏం చేయలేదో మెసేజే పెట్టారు, మీకు పరిష్కారం జరిగిద్ది, పెద్ద అధికారులకు పంపించాము మేము మీ అర్జీని అని చెప్పేసి మాట్లాడారు అని అట్లా పెట్టారు మాకు మెసేజ్. అది మరి భూమి సమస్య గురించి చెప్తున్నాను కదండి. భూమి సమస్య గురించి మరి పెద్ద అధికారులకు పంపించాము, మరి మీకు పరిష్కారం అయిద్దని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు ఒకవేళ పరిష్కారం కాకపోతే మళ్ళీ ఒక 10 రోజులు చూసి నేను మళ్ళీ అధికారులకి మళ్ళీ నేను అర్జీలు పెట్టుకుంటా, అప్లికేషన్ పెట్టుకుంటా మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు అన్న వచ్చిన కాంచి కూడా నేను అర్జీలు పెడుతూనే ఉన్నాను, అప్లికేషన్ పెడుతూనే ఉన్నా ఈ భూమి సమస్య గురించి కాబట్టి పెడుతూనే ఉన్నాను. మరి అంతకుముందు కొంచెం బెదిరించారు నన్ను, కానీ ఇప్పుడు ఎవరు ఫోన్లు చేయట్లేదు, బెదిరియట్లేదు. మరి వచ్చిన కొత్తలో ఎంఆర్ఓ వాళ్ళు బెదిరించేశారు, బాగా నన్ను బాధ పెట్టారు. మరి 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారండి, మరి అది ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగింది, మరి దానికి సంబంధించిన కాగితాలు కూడా ఏమీ లేకుండా మా దగ్గర పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పేసి కూడా మేము మాట్లాడాం. మరి దాని గురించి కూడా మేము చెప్పాము, వాళ్ళు సర్వే చేశారు, అన్నీ చేశారు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు పోయే టయానికి మాకు వీళ్ళు కబ్జాదారులు వాళ్ళకి లంచాలు కట్టేసి వాళ్ళని ఆకట్టుకున్నారు ఎంఆర్ఓ వాళ్ళని. అట్లా అమ్ముడిపోయి వాళ్ళు మాకు న్యాయం జరగకుండా చేశారు. ఖాళీ భూమి చూపించాం మేము వాళ్ళకి, ఎంఆర్ఓ వాళ్ళకి. వాళ్ళు వచ్చి సర్వే చేశారు, కొలతలు వేశారు. ఎంత భూమి ఉందని కూడా మేము చెప్పాం. 4 దిక్కులు వచ్చిందండి, 4 దిక్కులు కూడా వాళ్ళు కొలతలు వేశారు, సర్వే చేశారు. మహానాడులో 13 రోడ్లో 1 ఎకరం 73 సెంట్లు. మళ్ళీ మహానాడులో 1వ రోడ్లో, అంటే రైలు కట్టి తిన్నగా కృష్ణ బ్యారేజీ ఇది రైలు బ్రిడ్జి ఉంది కదండి, ఆ తిన్నగా 1వ రోడ్లో 2 ఎకరాల 54 సెంట్లు, 2 ఎకరాల 54 సెంట్లు అక్కడ భూమి. తర్వాత సెటిల్మెంట్ స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూలు, కరెంట్ ఆఫీస్ కూడా పెట్టారు కొత్తగా, అక్కడ 81 సెంటు ఉందండి, అక్కడ ఒక 81 సెంటు. తర్వాత వచ్చి సీతానగరం గోరాకాయలు అంటారు, అక్కడ 20 సెంట్లు ఉందండి. 20 సెంట్లు అంటే 10 సెంట్లు విడివిడిగా, అది ఇళ్ల స్థలాలు 2 ప్యాట్లకు వచ్చింది అది, అక్కడ 20 సెంట్లు. మొత్తం కలిసి 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఇంత భూమిలో కూడా మేము 1 సెంటు తిన్నింది లేదు, మేము ఇల్లు కట్టుకుంది లేదు, మేము అన్నపించింది లేదు. ఈ కబ్జాదారులు చేసిన పని అది. వాళ్ళు ఆక్రమించుకొని దౌర్జన్యంగా రౌడిజంగా చేశారు. మా అన్నయ్యని చంపేసి, మా అమ్మని చంపేసి, మమ్మల్ని చాలా బాధలు పెట్టి ఆ భూమిని ఆక్రమించుకొని ప్యాట్లేసి అమ్మేశారు. అధికారులను పట్టుకొని, ఎంఆర్ఓల్ని, మున్సిపాలిటీ కమిషనర్లని, మరి ఎస్సీ వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఆ పనులు చేశారు. ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం జరగకుండా చేశారు. ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని పట్టించుకోవాలి, ఎవరు అధికారులు పట్టించుకోవాలి. మరి ఇప్పుడు చంద్రబాబు అనే వచ్చాడు, మరి మాకు న్యాయం జరిగిద్దని నేను పోరాడుతున్నాను, తిరుగుతున్నాను, మరి అనేక సాటికి పరిగెడుతున్నాను నేను. ఎక్కడ మీటింగ్ ఉన్నా మీటింగ్లు కాడికి వెళ్తున్నా, ప్రతిసారి నేను అర్జీలు పెట్టుకుంటున్నా, అప్లికేషన్లు పెట్టుకుంటున్నా, ఇన్ని సార్లకి వెళ్ళి తిరుగుతున్నాను. ఇప్పుడు మెసేజ్ పెట్టారు, ఈ మెసేజ్ పెట్టి మరి వాళ్ళు ఎవరు రాకుండా మరి ఏం చేయకుండా ఉంటే నేను మళ్ళీ అధికారుల కాడికి వెళ్ళి నేను మళ్ళీ అర్జీలు పెట్టుకోవటం, అప్లికేషన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. నాకు న్యాయం జరిగిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే అది భూమి 1 సెంటు కాదు, 2 సెంట్లు కాదు, 5 ఎకరాల 28 సెంట్లు భూమి. అది అంత భూమిని ఎవరు పోగొట్టుకుంటారండి, ఎవరు వదులుకుంటారండి? అంత భూమి ఆక్రమించి కబ్జా చేసి వాళ్ళు అధికారులు పట్టుకొని వాళ్ళు సోదరులకు తెచ్చుకున్నారు ఆ భూమిని. అసలు మా సోదరులు లేకుండా చేశారు. అధికారులు కూడా రికార్డులు మార్చేయటం, అడంగలు మార్చేయటం, పాత అట్ట పెట్టారు, కొత్తవి మారుతున్నారు. ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కియటం. మరి పాస్బుక్లు మా పేరు మీద ఉన్నాయి, మా పేరు మీద తీసేసి వాళ్ళ పేర్లు మీద తీసి ఇలా చేయటం పద్ధతి కాదు కదండి అధికారులకు కూడా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి ఏంటిదని చెప్పి మంచిగా చెప్పరా మాట్లాడాలి కదండి వాళ్ళు.
ఇప్పుడు అధికారులు కూడా ఏమ్మా మరి భూమి మీకు ఇచ్చారు గవర్నమెంటు, మీరు అమ్మారా అమ్మలేదా, మరి ఎట్లా పోయింది వాళ్ళ కాడికి, ఎన్ని మమ్మల్ని అడగాలి వాళ్ళు. ఏం అడగకుండానే ఏం చేయకుండానే కబ్జాదారులు మాటిని వాళ్ళు ఇచ్చిన లంచాలు తినేసి వాళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? ఇది ఎక్కడ పద్ధతి? ఏమి న్యాయం అండి ఇది? ఇప్పటికైనా తెలుసుకొని మా భూమి మాకు గొప్ప చెప్పాలని మేము అడుగుతున్నాం. అధికారులు ఎవరైనా సరే ఆ భూమిని సర్వే చేయండి, కొలతలు వేయండి, దాని రికార్డులు తీయండి, దాని అడంగలు తీయండి, అడంగల్లో రికార్డులు మా పేర్లు చూడండి. చూసి మా గవర్నమెంట్ ఎంత అయితే ఇచ్చిందో భూమి అంత భూమి మాకు అప్పు చెప్పాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఒక రౌడీలుగా గోండాలుగా చేసిన పనులు ఇవి. ఆకరించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు, సముద్రాలు చెరుబాబు, వాళ్ళిద్దరు ఇప్పుడు చనిపోయి ఉన్నారు. వాళ్ళ కొడుకులు ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవాళ్ళు ఆ భూమిని ప్యాట్లు వేసుకొని అమ్మేసుకున్నారు. అప్పుడు గతం ప్రభుత్వంలో ఉన్నరాళ్ళు, ఆ పార్టీలో ఉన్నరాళ్ళు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పనులు చేశారు. 2019లో 2వ నెలలో దాన్ని ప్యాట్లు వేసి అమ్మేశారు. 2019 2వ నెలలో మమ్మల్ని గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి పిలిపించారు. కలెక్టర్ ఆఫీస్ జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేసి మాకు, మీరు రాండి, మీ భూమి ఉన్నదన్నావు, కోర్టులో వేస్తున్నాం, మీరు రావాలని చెప్పి అంటే, మీరు అందరు రావాలంటే మేము 4 కుటుంబాల మీద మరి 9 మందో 11 మందో వెళ్ళాం. మేము మొత్తానికి అంతమంది మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ సముద్రాల చెరుబాబు పెద్ద కొడుకు, బాలసాని రాజేశ్వర పెద్ద కొడుకు, వాళ్ళిద్దరు ఉన్నారు జాయింట్ కలెక్టర్ దగ్గర. మేము వెళ్ళంగానే మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. సరే ఏంటో వీళ్ళు ఉన్నారో, మమ్మల్ని పిలిపించారు, వీళ్ళు ఉన్నారు ఏంటని మేము అనుకున్నాం. అసలు మా ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చేసి జాయింట్ కలెక్టర్కి మాకు ఫోన్ చేసి పిలిపించారు. పలానా రోజు రాండి, శనివారం వాయిదా ఉంది, కేసు ఉంది మీకు, మేము కోర్టులో వేస్తున్నామని చెప్పేసి మాట్లాడారు అని మేము వెళ్ళాం. అంటే మాకు భూమి గురించి పరిష్కారం చేస్తారు, న్యాయం చేస్తారని చెప్పేసి వెళ్ళాం. మీ దగ్గర ఏమోనే కాగితాలు అంటే ఎత్తారంటే మేము పెట్టుకున్న అర్జీ కాగితాలు కానీ ఏవో మాకు సంబంధించినవి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ మరి సర్టిఫికెట్లు కానీ మరి ఎన్ని ఎత్తుకొని మేము వెళ్ళాం. ఆ భూమికి ఇచ్చిన కాగితాలు కూడా ఎత్తుకొని పోయాం. ఇగోండి ఏంటంటే మా భూమిని వీళ్ళు ఆక్రమించారు, మేము అమ్మలేదు, వాళ్ళు కబ్జా చేశారు. ఒక రౌడీతంగా గోండేతంగా జరిగింది ఇది. మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు, ఈ భూమిని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మా బిడ్డల మీద దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీసం చేస్తున్నారు, గోండాయిసం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని కొట్టను తిట్టను, ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు అని చెప్పేసి మేము మాట్లాడు. సార్ మాకు న్యాయం చేయండి సారు, మరి భూమి మాకు ఇచ్చారు, మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది భూమి, మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఈ భూమి, మాకు ఇచ్చారు, మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఇది, ఏదో బీద వాళ్ళకి లేని వాళ్ళకి బతకమని ఇచ్చారండి. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ మరి ధర్మతల్లి 2 ఎకరాల 54 సెంట్లు భూమి ఇచ్చింది, 10 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చింది కుటుంబానికి, కుటుంబానికి వచ్చింది. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది, 2 కుటుంబాలకు వచ్చింది, మా నాన్నగారికి మా అన్నగారికి. మరి మా అన్నగారు మా నాన్నగారు లేకపోతే మా అమ్మ పేరు మీద ఇచ్చారు పట్ట, మా మేనల్లుడి పేరు మీద ఇచ్చారు పట్ట అని. ఆ ఒరిజినల్ పట్టాలే వాళ్ళు దౌర్జన్యంగా ఇంట్లో పడి దోసుకెళ్ళిపోయారు. ఇంటి తలుపులు పగలగొట్టి, చెక్క పెట్టెలు పగలగొట్టి ఆ పెట్టెల్లో ఉన్నాయి ఎత్తుకొని పూరిల్లు అయితే ఆ పూరిల్లు కూడా తగలపెట్టారు. తర్వాత నేను 2003 కాంచి నేను తిరుగుతున్నా. 2003 కాంచి తిరుగుతుంటే ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు అదే పని నేను తిరుగుతా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, 5 సెంట్లు కానీ రాసిచ్చారు. ఇంటి స్థలం 5 సెంట్లు అని 5 సెంట్లు కానీ పట్టా ఇచ్చారు. ఆ పట్ట కూడా అట్టిచ్చారు, వాళ్ళు సంతకాలు లేకుండానే మరి గవర్నమెంట్ ముద్ర ఏమి లేకుండానే ఊరికి ఒక కాగితం ఇచ్చారు నాకు, వెళ్ళి ఇల్లు కట్టుకోని. అది ఉంది అక్కడ 10 సెంట్ల ఇళ్ల స్థలం. అది మా అమ్మగారికి ఇచ్చింది 10 సెంట్ల ఇళ్ల స్థలం, పొలం 2 ఎకరాల 54 సెంట్లు ఇచ్చారు. మరి మా మేనల్లుడికి 2 ఎకరాల 54 సెంట్లు పొలం ఇచ్చారు, వాడి 10 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు. మరి మా మేనల్లుడికి ఇచ్చిన స్థలంలో మరి ఆక్రమించిన వాళ్ళు వేసి ఆ ప్యాట్ని అమ్మేశారు. అమ్మేస్తే 10 మంది ఏమో మారారు. దాంట్లో 10 మంది మారినా కూడా 10 కుటుంబాలు మారితే 10 కుటుంబాలు వాళ్ళు అల్లా కొల్లైపోయి చనిపోయారు. వాళ్ళు 10 కుటుంబంలో కూడా సరిగ్గా లేరు. ఆ కొన్నవాళ్ళు, ప్యాట్ కొన్నవాళ్ళు చనిపోయారు. ఎవరు కొంటే వాళ్ళు ఆ కుటుంబంలో చనిపోతున్నారు ఆ ప్యాటు. తర్వాత మా ప్యాట్ వచ్చి ఎవరు కొనలేదు,
ఎవరు వెళ్ళరు కూడా. ఎందుకంటే ఆ పేటలోకి వెళ్తే ఎవరికొకరు ఏదో ఒకటి అయ్యిద్ది. అందుకని వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. ఎవరైనా కొనాలన్నా భయపడుతున్నారు. ఆ ఇళ్ల స్థలం ఒక్కటి ఆగింది. కాకపోతే పొలం మటుకి పేటలు వేసి మటుకు అమ్మేశారు ఈ కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు, సముద్రాల శరిబాబు కొడుకులు అమ్మింది. కోడళ్ళు మనవాళ్ళు కలిసి అమ్మేశారు పేటలేసి. అది కూడా బయట వాళ్ళకి అమ్మారు మహానాడిది. సీతనారుది మటుకి చెట్ల మిడత మటుకి వాళ్ళ బంధువులకి అమ్మారు. ఎవరు బంధువులు? సముద్రాల శరిబాబు ఏపరాలు పిల్లలకి. ఏపరాలు పిల్లలే కొన్నారు, బయట వాళ్ళు కాదు. ఒక రౌడీజంగా గొండేసం జరిగింది కాబట్టి బయట వాళ్ళు అయితే కొనరాని వాళ్ళ కాళ్ళకి అంటగట్టి వాళ్ళు తలా ఒక పేట అంటగట్టి డబ్బులు వసూలు చేసుకున్నారు. సముద్రాల శరిబాబు చిన్న కొడుకు, ఆయన ఒక జడ్జి, ముందు లాయరు తర్వాత జడ్జి, దొంగ జడ్జి. పేటలు వేసి భూములు అమ్ముకుంటాడు, దొంగ పొలాలు ఆక్రమిస్తాడు, దొంగ పేటలు ఆకుపోయి అమ్ముకుంటా ఉంటాడు. అది ఆయన చేసే పని. ఎక్కడుందండి న్యాయం? ఏడుంది? నిజాయితీ ఏడుందండి? ఒక జడ్జి అయినాడు పని చేయించండి. అతను ఒక జడ్జి అయ్యే ఇతరులది భూములు ఆక్రమించి పేటలు వేసి దాన్ని అమ్ముకున్నాడండి. అట్లా చేయొచ్చండి అసలు ఎట్లా ఉన్నాడండి ఆ జాబులో అయినా? ఎంతమంది ఆ పేటలు కొన్నవాళ్ళు, అంతమంది అడ్వాన్సులు తీసుకున్నవాళ్ళు, వాళ్ళు ఎంతమంది ఏడుతున్నారు అసలు. అడ్వాన్సులు తీసుకొని కొంతమంది దగ్గర వాళ్ళు అడ్వాన్సులు ఇవ్వకుండా తిరిగి వాళ్ళకి స్థలం ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్ముకున్నారు మళ్ళీ స్థలాన్ని, ఆ భూమిని. వాళ్ళోళ్ళే కొన్నారు. వాళ్ళోళ్ళు అంటే కొద్ది రౌడీజంగా ఎగబడి జనం మేము కొడతాం, తిడతాం, జనాలు పిలిపించి చాలకాడ కొడతాం. ఇది వాళ్ళు చేసే పని. వాళ్ళైతే కొద్దిగా అండకుంటారని వాళ్ళని పురమాయించుకున్నారు వాళ్ళు. సముద్రాల శరిబాబు చిన్న కొడుకు. ఎందుకంటే వాళ్ళ అన్న వదిన చుట్టాలు వీళ్ళంతా. సముద్రాల శరిబాబు ఏపరాలు పిల్లలు. వీళ్ళే మొత్తం శేనికాడికి చేరి ఒక రౌడీజంగా గోండాయిజంగా ఆడవాళ్ళు ఒక రౌడీలాగా దౌర్జన్యంగా రాళ్ళతో దాడి చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కొట్టి భూమి పోగొట్టుకొని మేము వాళ్ళ చేతుల్లో మేము దెబ్బలు తిని మాకు న్యాయం జరగదు. అసలు అధికారుల కాడికి పోతే అధికారులు కూడా వాళ్ళతో కొమ్మక్కైపోయి వాళ్ళకి ఆ డబ్బు తినేసి వాళ్ళ తట్టే మాట్లాడతారుగా మా తట్టు మాట్లాడలే. ఇది ఎక్కడ ధర్మం, ఎక్కడ న్యాయం అండి? అసలు ఇది న్యాయం ఎక్కడ సచ్చింది, ఎక్కడ ఏడుతుందండి? అసలు ఏమైపోయిందండి న్యాయం? ధర్మం ఎట్టిపోతుంది, న్యాయం ఎట్టిపోతుంది, అసలు ఏమైపోతుంది? ఒక మానవత్వం అనేది లేదండి మనుషులకి. ఇది పాపం సొమ్మే. ఆ పాపం సొమ్ము తింటే మనకేమన్నా అయ్యిద్దని కూడా వాళ్ళకి అసలు ఏం భయం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నిటి తెగిడిచారు, అన్ని అసమంటి వాటికి వాళ్ళు ఆశపడేది. అసమంటి దొంగపేటలు ఏడొస్తాయా, దొంగ స్థలాలు ఏడొస్తాయి అని చెప్పి అసమంటి వాటికి వాళ్ళు ఆశపడతారు. ముందు దౌర్జాన్ని ఆక్రమించుకోవటం, దాంట్లో ఇల్లులు కడటం, రౌడీజం చేయటం, గోండాయిజం చేయటం, రౌడీలను కూడబెట్టుకోవటం, ఆడ 10 మందిని కూడేసుకొని డబ్బులు కిరాయి తెచ్చుకోవటం, తలాకు